హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా కన్నయ్యకి ఎగ్జామ్ ఉంది. మార్నింగ్ 6కి లేచి చదువుకుంటున్నాడు. మా చిట్టి తల్లి కూడా లేచి చదువుకుంటుంది. చదవడం అయిపోయింది. మా కన్నయ్య బ్రష్ చేశాడు. మా చిట్టి తల్లికి ఏదో డౌట్ ఉంటే మా ఆయన దాన్ని క్లారిఫై చేస్తున్నాడు. మా కన్నయ్యనైతే స్నానం చేసేసి రెడీ అయిపోయాడు. మొత్తం ఎగ్జామ్ ఉందని గుడికి కూడా వెళ్ళొచ్చాడు. మా పిల్లలు డైలీ దేవునికి ప్రార్థిస్తారు. మా చిట్టి తల్లి సండే ఎక్కడ బుక్స్ అన్నీ వాడేస్తుంది, అన్నీ చదువుకుంటుంది. మా ఆయన టీ కోసం వెయిట్ చేస్తుండు. నేను స్నానం చేసే టీ పెడతాను ఫ్రెండ్స్, టీ పెట్టు నవ్య అంటుండు. నేను ఆగన్నా, టీ కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాడు మా ఆయన. చూడండి, మా కన్నయ్య టోటల్ రెడీ అయిపోయాడు. ఇక మొత్తం టెంపుల్కి కూడా వెళ్ళొచ్చేసాడు. ఇక మా చిట్టి తల్లి అయితే ఏం టెన్షన్ లేకుండా స్లోగా బ్రష్ చేస్తుంది. టైం ఎంతైనా పర్వాలేదు దానికి. మా కన్నయ్యకు తొందరపాటు బాగా 8:20 కల్లా స్కూల్లో ఉండాలని నన్ను తొందర పెడతాడు. ఇక రెడీ అయింది కదా, మమ్మీ ఏం టిఫిన్ అనుకుంటా నా దగ్గరికి వచ్చేసాడు. నేను ఈరోజు చుడువ చేశాను. ఆ చుడువ చేసే వరకు కూడా ఆగడు. బ్రష్ స్నానం అయిందంటే కావాలి. పుట్నాలు చక్కెర తిన్నాడు. మా అమ్మాయి కూడా రెడీ అయింది. ఇక మా అబ్బాయి అయితే సైకిల్ మీద వెళ్తున్నాడు స్కూల్కి వెళ్తున్నాడు మా అబ్బాయి. చూడండి, ఇక మా అమ్మాయి కూడా చక్కగా లేచి రెడీ అయింది. ఇగో నేనైతే రబ్బర్ బ్యాండ్లకి రిబ్బన్లు ఇలా ఫ్లవర్ లాగా చేశాను. ఎందుకంటే రిబ్బన్ వేయాలంటే డైలీ టైం బాగా పడుతుందని ఇలా ప్రిపేర్ చేశాను. జడలైతే వేశాను. అగో మా అమ్మాయి కూడా రెడీ అయ్యి, మా అమ్మాయి కూడా సైకిల్ మీదనే వెళ్తుంది. మా అమ్మాయికి గుడ్ హ్యాబిట్స్ బాగా ఉన్నాయి. ఏంటంటే సైకిల్ అక్కడ పెట్టి గేట్ క్లోజ్ చేసిన తర్వాతనే వెళ్తుంది. మమ్మీ నువ్వు కిందికి వచ్చి గేట్ పెట్టు అని మాత్రం అన్నది. చూడండి, వెళ్తుంది మా అమ్మాయి కూడా. పిల్లలు వెళ్ళిన తర్వాత మన ఇల్లు ఇలా ఉంటుంది, అంగడిగా ఉంటుంది. ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే క్లీన్ చేసుకోవాలి.